కవిత ఫ్లెక్సీలలో ఫోటోలు కనపడలే, హరీష్ రావు ఫ్లెక్సీలలో ఫోటోలు కనపడలే. ఆయన స్తబ్దుగా ఇట్లా కూర్చొని ఉన్నాడు హరీష్ రావు. సరే ఏమన్నా కానీ మేము ముందు నిన్న ఎవరో చెప్పిన లీడరు బాప్ బేటా బేటీ దామాద్ అన్నీ ఇవి 4. మళ్ళీ ఇంకొక ఆయన ఉన్నాడు కదా మీ సడ్డకుని కొడుకు, ఆయన ఒక బేటా బేటా బాప్ పీ పీ బీ బీ ఏదో అంటారు, అది అట్లా పెద్దగా పెట్టిన వాళ్ళకు. సో ఇవన్నీ జరుగుతాయేమో అనుకున్నాం కానీ అందరినీ పక్కన పడేసాడు కేటీఆర్. పాపం వాళ్ళ అయ్యో గొంతు మీద కూర్చున్నట్టున్నాడు. వాళ్ళు ఎవరన్నా ఫ్లెక్సీలలో ఫోటోలు కనబడితే నీ సంగతి చెప్తాను ఇట్లా పట్టినట్టున్నాడు. ఇద్దరే కనబడినరు, అది వేరే విషయం. మేమేమనుకున్నామంటే 25 సంవత్సరాల వాళ్ళ చరిత్ర గురించి, మేము రాబోయే కాలంలో మా కార్యకర్తలకు ఏం భరోసా ఇస్తున్నాం, మేము రేపు పొద్దున అధికారంలోకి మేము వస్తామని పదే పదే చెప్పుకుంటున్నాం కదా, మేము ఏం చేస్తామో అని చెప్తారేమో అనుకున్నాం. కానీ మొత్తం సభ మమ్మల్ని తిట్టడానికి పెట్టినట్టున్నది. అది అట్లాంటప్పుడు రజతోత్సవ సభ అని ఎందుకు పెట్టేడుండే? కాంగ్రెస్కి తిట్టే సభ అని పెట్టింటే బాగుండేనేమో. తిట్ల సభ అని పెట్టు, తిట్ల సభ, కాంగ్రెస్కి తిట్ల సభ వేరే, కాంగ్రెస్కి తిట్టే సభ అని పెట్టుకుంటే అయిపోయిండే కదా. కరెక్ట్ అవుతుంది. ఇంత కష్టపడి కొండను తవ్వి ఎలకని తెచ్చిండు, నువ్వు ప్రెస్ మీట్ పెట్టినా కాంగ్రెస్ని తిట్టితే సరిపోతుండే. నువ్వు ఉట్టిగా ఇంట్లో కూర్చొని ఏమన్నా వీడియో చేసి పంపించినా సరిపోతుండే. దీనికి కోట్ల ఖర్చు ఎందుకు, దీనికి ఇంత మొబిలైజేషన్ ఎందుకు, దీనికి ఇంతగానో డబ్బు ఖర్చు.